అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వం 14 నెలలు గడుస్తున్నా రైతులకు పట్టించుకోకపోవడం శోచనీయమని వారన్నారు. ప్రభుత్వ ఫలాలు తమకు అందకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో రైతుల సత్తా చూపిస్తామని వారు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సల్పబండ తాండాలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 మంది రైతులు తమకు రైతు భరోసా, రుణమాఫీ కాలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాము అందరం చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని, కానీ గిరిజనులమైన తమకు ప్రభుత్వ ఫలాలు అందకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పంటలు వేసే ముందు రైతు బంధు తమ ఖాతాలో జమ అయ్యేవని, కానీ నేటి ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి పథకం ఇలాంటి పథకాలు తమకు అందకపోవడం శోచనీయమని వారన్నారు. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే రానున్న రోజుల్లో రైతులు రోడ్డుపై వచ్చి ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, రానున్న స్థానిక ఎన్నికల్లో రైతుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బదావత్ శర్మ నాయక్, మాజీ సర్పంచ్, రైతులు రమావత్ గంగారాం, రమావత్ గోపి, బదావత్ దరి, రమావత్ మోతీలాల్, రమావత్ సక్కు, బదావత్ గోపి, రమావత్ సంధ్య, రమావత్ పంతులు, బదావత్ సుధాకర్, రమావత్ రాములు, రమావత్ గంగారాం, కేతావత్ సురేష్, కేతావత్ రమేష్, కేతావత్ పరమేష్, కేతావత్ మోహన్, బాణవత్ శ్రీరామ్, బదావత్ శంకర్, రమావత్ బాద్య తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. పేరు సర్మన్, మాజీ సర్పంచ్, సల్పతాండా బండ తాండా గారిని, దర్పల్లి మండలం, జిల్లా నిజామాబాద్. కేసీఆర్ ఏ మాదిరిగా సన్నకారు రైతు, పెద్ద రైతులకు ఎవ్వరికి చూడకుండా లోవన్లు కూడా 1100 ఖాతా ఉంది. దుబ్బాక సిమార్లో ఉన్న ఖాతాలకు రుణమాఫీ వచ్చింది. ఎంత వచ్చింది? 330 మందికి వచ్చినాయి. తతిమై 700 మంది అట్లనే ఉన్నారు దుబ్బాక బ్యాంకులో. దాని తర్వాత రుణమాఫీ అని మన రైతు భరోసాని వేస్తామని చెప్పి మందిని మోసం చేసి ఓట్లేసి తీసుకొని వెళ్ళిపోయి గద్దె మీద కూకున్నట్టు కాదు, దాన్ని కూడా సాల్వ్ చేసి చేసుకుంటేనే బాగుంటుంది. కేసీఆర్ ఏ మాదిరిగా వేసిండు అందరికీ, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ కులాలైనా సరే కులం పేరు పెట్టలేడు తన. దాని గురించి అందరికీ వేయాలని సల్పతాండ నుంచి నాది ఒక వినతి. నా పేరు వచ్చింది, హోల్డ్ పెట్టి నా బ్యాంక్ పోయి అడిగితే అది మీది అధికారులకు తెలుసు, నాకు తెలియదు, బ్యాంకులో హోల్డ్ అక్కడ పోయి అడగండి సార్ అని చెప్పేశారు. పేరు వచ్చింది, లిస్టులో పేరు వచ్చింది, హోల్డ్లో పెట్టేసారు. ఎంత మాఫీ అని ఏం చెప్పారు, పేరు వచ్చింది అందులో ఖాళీ అంతే. ఒక ఇంటికి 2 లక్షలు అన్నారు, ఒక ఇంటికి 2, మా భార్యకు వచ్చింది 2 లక్షలు అన్న, ఇంకో 1 లక్ష కావాలి కదా. తన చెప్పిన మాట మీదకెళ్ళే 2 లక్షలు, ఒక కుటుంబానికి 2 లక్షలు అన్నాడు. కేసీఆర్ చేసింది అన్న, ఇదివరకు దాకా బతుకుతున్నారు. ఆడవాళ్ళకు 2000 ఇస్తున్నాడు. ఏది? అత్తాకి ఇస్తా, కోడలికి ఇస్తా, అందరికి ఇస్తున్నాడు. ఎక్కడికి పోయి
జనాభా ఎక్కడ ఉంది ఇప్పుడు? పెద్ద పెద్దలు చెప్పిపోతురు, అయిపోతుంది ఇలా. అది నీవు కూడా పెట్టు నేను కూడా పెట్టుడు కాదు, వాళ్ళకి చేసి వాళ్ళకి వచ్చినట్టు. ఒక ఆమె ఉంది ఇప్పుడు, ఇదే ఆమె పర్సనల్గా ఉంది. ఈమెకి ఎంత ఉంది భూమి? 1 ఎకరం ఉంది. ఎకరానికి వేసిన అన్నాడు, 2 ఎకరాలకు వేసిన, 3 ఎకరాలు. ఈమె తప్పిపోయింది. మరి ఏ షేర్లో పోయింది ఈమె? షేర్లో అయితే ఓలే గడ్డ మీదనే ఉంది కదా, దీనికి వేయాల్సిందా వేయాలంత రావద్దా? నీవన్న మాట మీదకి వెళ్ళి ఎకరాలకు మొత్తం వేసి ఇది ఎందుకు ఖాళీ ఉంది? మరి దీనికి సమాధానం కావాలి. ఈరోజు రైతులు ఆవేదనతో ఎందుకు వచ్చారంటే, మా మందిరం దగ్గరికి మంచి చెడైనా ఇక్కడికి వస్తాం మేము. ఇదే మందిరం కాడికి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూపతి రెడ్డి గారు మా ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చినప్పుడు కూడా అదే మాట మీదకి వెళ్ళి మేము కూడా ఓట్లేసి ఆయనకు గెలిపించినాము. గత ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని తప్పుడు చేసింది అన్నట్టే ఒక ఆవేదనతోనే వేసిరు. ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, ఫస్ట్లో అడ్లకు బోనస్ ఇస్తాడు, అడ్లు అన్నాడు. కానీ తర్వాత ఏం సన్నపాట్లు అన్నాడు. ఆ సన్నపాట్లకు కూడా ఫస్ట్ టైం వాళ్ళకి బోనస్ వచ్చింది, మళ్ళీ ఇప్పటిదాకా కూడా బోనస్ రాలేదు. మన రుణమాఫీ కొందరికి వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చింది, నాతోటి ఇంకా 30-40 మందికి రాలేదు. ఇట్లా రైతు భరోసా అన్నాడు. ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నాయి కూడా ఎండిపోయినాయి, చూస్తే మొత్తం ఎండిపోయిన గొర్రెలు మెత్తున్నాయి. వాటిలో కూడా రైతు భరోసా అనేది కొందరికి ఇచ్చారు. కొన్ని విలేజ్ ఒక మండలకు ఒకటే విలేజ్ అట. ఎన్ని విలేజ్లు ఎటు పోవాలా మరి? ఒక మండలం ఒక విలేజ్ చేసి చేతులు దులుపుకున్నట్టు కాదు. ప్రతి ఒక్కరికి 2 ఎకరాల నుంచి నువ్వు 10 ఎకరాల దాకా, 20 ఎకరాల దాకా, నువ్వు 100 ఎకరాలు అడుగుతలేం మేము. కానీ ఉన్నదానికని ఏ కదా అది కూడా వేస్తలేడు. ఇదే విధంగా మా విజ్ఞప్తి ఏం చేస్తున్నాం మా ఎమ్మెల్యే సాబ్ కంటే, ఈ రైతులంతా మర్రబడేవాగా చూస్తే మంచిగా ఉండదని అంటున్నా. అదే గత ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కాదు సార్, ఇంతకు ముందు కరెంటు ఇబ్బంది చేసి మన చంద్రబాబు నాయుడు డబ్బాలు కట్ చేయించుకొని ఇంట్లో కూకుండా పెట్టిండు డబ్బలను. ఒక్కసారి రైతులు తిరగబడితే ఆయనకు మొత్తం వీడ లేకుండా చేసి ఆ ఇంట్లో కూడుకొని పెట్టిరు. రైతులకు తలుచుకుంటే అది బాగలేదు. ఇప్పుడు రైతు చేయబట్టి అందరూ చిన్ని స్థాయి నుంచి పిండి దాకా బతుకున్నట్టు రైతుల వల్లనే. మేము అమ్మేదాని మీదే కమిషన్ మీద బతురు. ఇప్పుడు ఈ రైతు సొసైటీ చైర్మన్లు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. మేము చేసే కష్టం మీదే వీళ్ళంతా బతికేది. వాళ్ళతోటి మేము బతుకుర్రి, వాళ్ళతోటి మాకు కూడా ఇవ్వాలి కదా. రైతు భరోసా అనేది ఇవ్వాలా, మళ్ళీ రుణమాఫీ చేయాలా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినాను, కేసీఆర్ ఇప్పుడు 24 గంటల కరెంట్ ఉండేది, ఇంతకుముందు లేకుండే. అదే మీరు కూడా దానికి ఇస్తారు. కానీ కొంత అందులో కూడా ఇప్పుడు లోడ్ ఎక్కైంది కావచ్చు. ఇప్పుడు కూడా కరెంట్ కోతలు వేస్తారు మధ్యలో. ఈ రోజు పోయింది 2 గంటలు నైట్లో. ఈ కళ్యాణ లక్ష్మి ఆ కేసీఆర్ 1 లక్ష ఇచ్చింది కాదు, 1 లక్ష ఇచ్చిన 70 నుంచి చాలు చేసి 1 లక్ష దాకా తెచ్చిండు. ఈ తులంలో బంగారం లేదు, లోట పీసు లేదు, 1 లక్ష లేదు. ఇప్పుడు మా తండాల్లో 10 పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అది కూడా తక్షణమే ఇవ్వాలా, చెప్పినట్టే కాదు ఇవ్వాలా. ఇవ్వకపోతే పరిమాణం వేరేగా ఉంటుంది. ఇక్కడ నుంచి చినుకు పోయి పెద్ద తుఫాన్ అయిపోతుంది. ప్రత్యేకంగా అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది ఈ తక్షణమే ఇస్తే వాళ్ళు కూడా ఏదో చేసుకుంటారు. కొన్ని పొలంలకు ఉన్నదానికైనా కాపాడుకుంటారు, పైపులో బీపులో ఏదో ఒకటి తెచ్చుకొని. చెప్పు, నీ పేరు చెప్పమ్మా. ప్రమిళ సల్పతండ ఊరి పేరు. 1 ఎకరం ఉన్నది, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. అప్పుడు ఎట్లా ఇంతకుముందు ప్రభుత్వంలో వచ్చిందమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే, ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? మాకు రైతు బంధు రావాలా, అన్ని రావాలా, లోన్ మాఫీ కావాలా, అన్ని కావాలా. బ్యాంకులకు పోయి అడిగినావా? అడిగినాం, రాలేవన్నారు. ఎందుకు రాలేవంటే ఏమంటారు? రాలేవన్నారు. నిన్న పోయి చెకప్ చేసుకొచ్చింది. నా పేరు బద్య నాయక్, విలేజ్ మాది సల్పతాండ, మండల్ దర్పల్లి, జిల్లా నిజామాబాద్. ఎలక్షన్ టైంలో మన రేవంత్ రెడ్డి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ప్రతి ఆడమకు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. ప్రతి ముసలవ్వకు, వికలాంగులకు వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు. రైతు భరోసా ప్రతి పంటకు 7,500 ఇస్తున్నాడు. ఏడాదికి 15,000 అన్నాడు. అవి ఏవి కాకుండా మధ్యలో మాట మార్చి 6,000 కాడికి ఒప్పందమైంది. ఆ 6,000 కూడా ఏ రైతుకు ఇంతవరకు వేస్తలేడు. 2 లక్షల రుణమాఫీ కూడా ఎవరికి కాలేదు. ఆ 2 లక్షల రుణమాఫీ కూడా అదే మాట నువ్వు ఎలక్షన్ టైంలో ఆ మాట ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి నువ్వు మేనిఫెస్టోలో మాట్లాడితే
రైతులు నీకు ఓట్లు వేయకపోతుర్రి. ప్రతి రైతుకు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా. నేను సీటు మీద కూర్చుండగానే 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు పోయి రుణాలు తీసుకోండి. ఆ మాటను అదే మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి సార్. ఆ మాట మీద ఉండు. ఒక సీఎం, తెలంగాణ స్టేట్కు సీఎం, ఆ మాట మీద ఉండు. రైతు ఎటు చూసినా నలుమూలల రైతే రాజు కావాలా? ఎక్కడ రాజు లేరు సార్. రైతులను ఎక్కడక్కడ అనగదొక్కేస్తున్నారు సార్. రైతులను బాగుపడనిస్తలేరు సార్. రుణమాఫీ చేయండి. 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ చిన్నకారు సన్నకారు రైతులకు రుణమాఫీ చేస్తే చిన్న వాళ్ళ ఖర్చులకు, దున్నడానికో, యూరియాకో, మందుకో, దేనికో వాళ్ళకి అవుతాయి సార్. రైతులను ఎక్కడ పడితే అక్కడ తొక్కేస్తే రైతులు ఎక్కడ బాగా రాజు అవుతారు సార్. రైతులు సంబరాలు చేసుకున్నారు, వాళ్ళ మందకే సంబరాలు చేసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరి ఎకరంకు రైతు రుణమాఫీ చేసినామన్నారు. ఎవరికి కాలేదు రుణమాఫీ. రైతు భరోసా వేసినామన్నారు. 1 ఎకరం నుంచి 2 ఎకరాలు, 2 ఎకరాల నుంచి 3 ఎకరాల దాకా టోటల్ ప్రతి రైతుకు రైతు భరోసా వచ్చిందన్నారు. కానీ ఎకరంకి ఇక్కడ రాలేదు సార్. 2 ఎకరాలకు రాలేదు సార్. 3 ఎకరాలకు పడలేదు సార్. దయచేసి రైతుల పక్షాన దండం పెట్టి చెప్తున్నా సార్. ప్రతి రైతుకు అనగా తొక్కకుండా ప్రతి రైతుకు రుణమాఫీ, రైతు భరోసా వచ్చేలా చూడండి సార్. మీరు చూస్తే మీరు బాగుంటే రైతులు బాగుంటారు సార్. కానీ రైతులను అనగా తొక్కేస్తే మీరు కూడా ఎక్కడో ఏ మూలకు పడిపోతారు సార్. ఇంతకుముందు ప్రభుత్వము ఇప్పుడు మా రమేష్ చెప్పిండు, టీడీపీ హయాంలో అన్ని డబ్బలు కట్ చేస్తే, కరెంట్ మోటార్ డబ్బలు కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గెదిపితే ఆంధ్రాలో పోయి పడ్డాడు. తెలంగాణ ముఖం లేదు, ఇప్పుడు రాదందుకు. అదే ఇంతకుముందు ఇంకా ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే. వైఎస్ రాజశేఖర రెడ్డి దేవులాంటి మనిషి. పాపం అందరినీ మంచిగా చేసిండు, అందరినీ రుణమాఫీ చేసిండు, చెప్పిన మాట మంచిగా చేసిండు. అదేవిధంగా మీరు ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ కూడా ఇప్పుడు ప్రతి పంటకు రైతు బంధు వేసిండు సార్. అదేవిధంగా మీరు ఆదుకోండి సార్. మీరు ఆదుకోకపోతే రైతులు రోడ్న ఎక్కుతారు. ఇప్పుడు రైతులు ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి తాండాలో రోడ్న ఎక్కుతారు. మీ పరిస్థితి వేరైతుంది. చేతనైతే సీఎం చేయండి సార్, లేకపోతే దిగిపోండి సార్. రైతుల పక్షాన నేను చెప్తున్నా. రైతులు బయట పడతారు, రైతులు రోడ్లను ఎక్కుతారు సార్. నేను చెప్తున్నా, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. హామీలన్నీ నెరవేరకపోవచ్చు, కాకపోతే గత ప్రభుత్వం రైతులను మాత్రం బరాబర్ ఆదుకున్నది. ఇది మాత్రం వాస్తవం. ఏదైనా సరే ఇక కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పుడు రైతు రుణమాఫీ చేయకపోయినా రైతు భరోసా, రైతు బంధు మాత్రం టైంకి వచ్చేస్తుండే. రైతులకు ఎంతో కొంత ఆసర అవుతుండే. ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి. దాదాపు మా సైడ్ పొలాలన్నీ ఇప్పుడు కోతకు వచ్చేస్తున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు పైపు ఏదో ఒకటి సన్నకారు రైతులు ఉన్నారు. ఎకరం లోపు 3 ఎకరాల లోపు రైతు భరోసానేమో ఇచ్చినామన్నారు. అందులో కూడా సగం మందికి కూడా రాలేదు. ఇప్పుడు మా తండలో ఉన్న ఎకరం ఉన్న వాళ్ళకు, అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకు కూడా ఇంకా రైతు భరోసా పడలేదు. ఇది ఈ ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎలక్షన్ల లోపు ఇవన్నీ నెరవేరిస్తే కానీ వచ్చే ఎలక్షన్ల లోపు ఇది గట్టెక్కే పరిస్థితి లేదు. ఏదో మాయమాటలు చెప్పేసి మీరు రుణాలు తెచ్చుకోర్రి, నేను వచ్చినాక వెంటనే మాఫీ చేస్తా, అయిపోయిన మళ్ళీ తెచ్చుకోర్రి, మళ్ళీ చేస్తానుడు కాదు. ఇది చేసిన మాట, ఇచ్చిన వాగ్దానం మాత్రం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఇది మా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. మా తండాలో దాదాపు 20-30 మందికి రాలేదు సార్. దాదాపు 40-50 మంది దాకా రాలేదు సార్. ఇప్పుడు 3 ఎకరాల లోపు ఇచ్చిర్రు అన్నారు. 3 ఎకరాల లోపు రాలేదు. ఇప్పుడు మా ఇంట్లోనే ఇప్పుడు మా అమ్మకి ఇచ్చిర్రు రైతు భరోసా. ఇప్పుడు మా ఫ్యామిలీ వేరు, మా అమ్మ ఫ్యామిలీ వేరు. ఇప్పుడు మాకు రుణమాఫీ ఇంకా కాలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్ల లోపు ఇవన్నీ నెరవేరిస్తే కానీ ఈ ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితే లేదు. అందరూ తిరగబడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేయకపోతే చిన్నగా ఇట్లనే చినుకు వచ్చి గాలివానగా మారేటట్టు అయిపోతుంది పరిస్థితి. ఇప్పుడు కంట్రోల్. ఇప్పుడు వ్యవసాయం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాష్ట్రం ఏది రోజు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. రేవంత్ రెడ్డి సారు. నీ పేరు చెప్పు. నా పేరు నిజామాబాద్, దర్పల్లి మండలం, దుబ్బాక్ గ్రామ్, సల్పా తాండా. నా పేరు దరిసింగ్ నాయక్. సారు, మీకు ఒక దయ వట్టి నా ఒక భార్య కింద పడ్డది. పక్షివాతం వచ్చి ఇదే సమయాల 25 లక్షలు ఖర్చు చేసిన సారు. కనీసం మీరు ఒక ఎమ్మెల్యేలు కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ ఎవరైనా వచ్చి కనీసం మాకు కలిసిపోదామని ఎవరు
ఈ తాండాకు దిగలేరు. చెప్పిండ్రా మీరు ఎవరికైనా లోకల్ నాయకులు తెలుసా? చెప్పినాం సార్, అన్ని చెప్పినాం, భూపతిరెడ్డి సార్కు చెప్పినాము, అన్ని చెప్పినాము. ఆయన్ని కనీసం సారు దాని పేరు మీద ఇన్ని రూపాయలు ఖర్చు అయింది, మరి అమ్మి పేరు మీద ఒక 5 లక్షలు 10 లక్షలు ఏదో ఒక ధైర్యం ఇవ్వలేరు సార్ మాకు. ఇప్పటికైనా ఒక 60,000 వేసిరు సారు. అప్పుడు ఆ మూమెంట్లో 60,000 దేని గురించి వేసిరు సారు? అది చైనీలకు 60,000 వేస్తే అది చైనీలకు వేసిరు సారు. 25 లక్షలు ఖర్చు చేసినాం సార్ మేము. ఇంత మీకు ఇప్పటికైనా పెంచి లేదు, ఏం లేదు సారు. మీకు దయచేసి చెప్తున్నాము, నా పరిస్థితి ఇట్లా ఘోరం ఉన్నది. మా పరిస్థితికి ఇట్లా మీరు అందుకుంటే మీరు ఇంకా ముంగటికి బాగా పడతారు. కాకపోతే మా రైతులకు ఇట్లా ఆయనతో పోతే అనుకోకపోతే మీరు మా కిందనే ఉంటారు. ఇంకా మేము రైతులమంటే ఏంది సారు? చిన్నలు ఉండని పెద్దలు ఉండని మేము ఒక రైతులమే. ఒక్కడుకు వేసం లేకపోతే ఒక హోటల్ తిండి లేకపోతే మేము రైతులు పండించి మీ హోటల్లో మేము తిండి పంపిస్తే మీరు బతుకుతున్నారు సార్. అక్కడ పెద్ద పెద్ద పల్లెల్లా కానీ పెద్ద పెద్ద జిల్లాలా కానీ ఆ రైతులు ఎందుకు ఉన్నాడు? ఏసం గురించే కదా. ఆ ఏసంకు మీరు చూసుకొని సారు. నా భార్యకు మాత్రం ఎక్కడికి వెళ్ళి సారు కింద భూమి పట్టుకున్నది, పక్షివాసం వచ్చింది, మొత్తం నడతలేదు. లేకపోతే నేను సార్గం చేస్తున్నా దాన్ని అక్కడికి వెళ్ళి దేవాలతోటి మీరు ఏమన్నా పెన్సిల్ ఇస్తే చేయండి సార్. అంటే పింఛన్ అప్లై చేసిండ్రా మరి మీరు? చేసినాం సార్. ఇక నడుమ ఎవరు ఉన్నారో ఎప్పటికైరు పెన్సిల్ అయితే నా భార్య ఇట్లా పడ్డది అని లోకంకి అన్ని హాస్పిటల్ మన నిజామాబాద్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ 25 లక్షల రూపాయలు ఖర్చు చేసిన సార్. నేను 3 హాస్పిటల్ తిరిగిన. ఆమె బర్కతి పరిస్థితి లేకపోతే నెత్తి ఆపరేషన్ చేపించిన. ఇంకా దానికి ఏదో నేను కాపాడుతున్నా. మీ దయవట్టి సారు ఏదో ఒక పెన్సిల్ ఇచ్చినా కానీ మేము సంతోషం చేస్తాం సారు. మీరు మళ్ళా గెలిచినా కానీ ఇంకా మేమే ఉన్నాము. మాకు ఇడిసే పెట్టేసిరా అనుకో, మీరు ఇంకా ఏడ పోయినా కానీ మీరు గెలవకుండా మీరు పరిస్థితి చేసుకోకుండా సారు. ఇది ఒక 10 ఏళ్ళ నమస్కారం. ఇప్పుడు ఒక్కసారి కూడా రాస్తాను లేడు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు ప్రకాష్. నాకు 1 ఎకరం భూమి ఉన్నది. నాకు 50,000 రుణమాఫీ ఉన్నది, అది కాలేదు. రైతు బంధు రాలేదు. ఇంతకు ముందు ఏదో ప్రాబ్లం ఉంటే బాజిరెడ్డి సార్ దగ్గర పోయినా కానీ ఇట్లా అవుతున్నాయి సార్ అంటే చెప్పిస్తుండే. ఇప్పుడు భూపతి రెడ్డి సార్ దగ్గర పోయినా కానీ కలిసినాం. ఆడ పోతే ఆడ దాకా కనీసం అది ఒక మనిషి ఇట్లా సర్గంలా ఉన్నదంటే ఆ మనిషిని కొంత అందుకోవాలంటే అందుకుడు పరిస్థితి లేకుండా చేసేస్తున్నారు మాకు. ఏ సార్ దగ్గర పోవాలా మేము? ఇన్ని కాలం బుక్కులు పట్టుకొని పేపర్ పట్టుకొని సరే ఒకరు ఏమంటే తిరిగితే చలో అది ఒక 10 మందిని హెల్ప్ చేయాలని బతకాలని ఒక శామ్ చెప్తాడు. అయినా ఏం లేదు, నీ ఏమన్నా ఆధార్ కార్డు ఉన్నదా, నీది ఏమన్నా పట్టకాకుతున్నా తీసుకోబోతున్నాడు, అయ్యే మూలకు పడుతున్నాడు ఏమో. మరి కనీసం మాకు పెన్సిల్ వచ్చేది, మాకు ఏమన్నా శామ్ చేసేది మాకు సేవకుగా మాకు చెప్పటం లేరు. తండా పేరు సల్పతండ. నాకేమో రుణమాఫీ కాలేదు, రైతు బంధు కూడా రాలేదు, ఒక ఎకరం కూడా కాలేదు, లోన్ కూడా మాఫీ కాలేదు, రుణమాఫీ కూడా రాలేదు. వస్తుండే పంట పంటగా వస్తుండే. అప్పుడు మంచిగా ఖర్చుకు ఉంటుంటే